హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్. టేస్టీ అండ్ ఈజీ సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. చక్కగా వెడల్పాటి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడెక్కాక 100 గ్రాముల సేమియాలు వేసుకుంటున్నానండి. ఈ సేమియా పాయసం చక్కగా త్వరగా అయిపోతుంది. దేవుడికి నివేదించాక మనం తింటే ఇంకా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సేమియాలో ఉన్న పచ్చివాసన పోయి సేమియాలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు సేమియాలు చక్కగా మాడిపోతాయి. అప్పుడు రుచి రంగు ఏది బాగోదు. సో కొంచెం ఓపికగా దగ్గరే ఉండి సేమియాలు మొత్తాన్ని ఇగో చూస్తున్నారు కదా, ఇంత బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటాయండి సేమియాలు. అంతవరకు కొంచెం ఓపికగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 లీటర్ పాలు చిక్కటి పోసుకుంటున్నానండి. పాలు పచ్చి పాలే పోస్తున్నాను, ఏమి చిక్కటి పాలు పోయలేదు. నేను నార్మల్గా ఉన్న పాలను పోసుకుంటున్నాను. మీరు కాచిన పాలైనా పోసుకోవచ్చు, కానీ దీంట్లో ఎలాగూ మరుగుతాయి కదా అని నేను నార్మల్ పాలు, అదే పచ్చి పాలే పోసుకున్నాను. పాలు పోసుకున్నాక సేమ్యాల్ని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున గడ్డలాగా అయిపోతుంది. చూడండి, సేమ్యాలు పాలల్లో మంచిగా ఉడకాలి. అంతవరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలల్లో సేమ్యాలు మెత్తగా ఉడకాలండి. అప్పుడే ఈ సేమియా పాయసానికి మంచి రుచి వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా, ఇలా ఉడుకుపెట్టుకుంటే కనుక చూడండి, మనం ఎన్ని పాలు పోసామో ఎక్కడైనా మీకు పాలు కనిపిస్తున్నాయా? సేమియాలు తప్ప. ఇంత బాగా ఉడకాలి. అప్పుడే ఈ సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో అయితే సేమియాలు వేసానో అదే కప్పుతో కప్పుడు పంచదార వేసుకుంటున్నాను. ఈ స్వీట్కి ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా మీరు ఎక్కువగా పంచదార వేస్తే కనుక ఓవర్ స్వీట్ అయిపోతుంది, చూసి వేసుకోండి. పంచదార వేసాక మళ్ళీ చూసారా, నిదానంగా మళ్ళీ లూజ్ అయింది కదా. కంగారు పడకూడదండి, సేమియాలు గట్టి పడిపోయినాయి కదా, ఏంటి పిల్ల అలా చెప్పింది అనుకున్నారు కదా. ముందు చూసారా, పంచదార వేస్తే మళ్ళీ నిదానంగా మెల్ట్ అయిపోయింది. అంతే అండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకుందాం. చూడండి, నిదానంగా కుక్ అవుతూ ఉంటే కనుక పంచదార వేసుకున్నాక మళ్ళీ పాలన్నీ కూడా నిదానంగా రిలీజ్ అయ్యే చూసారా, చాలా ఈజీ అండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇంకా చిక్కబడిపోతుంది అనుకుంటే కనుక కొన్ని పాలు పోసుకోండి. కానీ ఈ కొలతలతో చేస్తే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇంకా మధ్యలో కొత్తగా ఏమీ యాడ్ చేయవసరం లేదు. మంచిగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మన సేమియా పాయసం. ఇంతే అండి, క్విక్గా టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని చూసారా ఎంత త్వరగా చేసేసుకున్నామో. ఎవరైనా ఇన్స్టెంట్గా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు. పూజల టైంలో మనం అవి ఇవి హడావిడిగా చేయలేము అన్నప్పుడు ఇలాంటి ప్రసాదాన్ని కూడా దేవుడికి నివేదించి చక్కగా తర్వాత మనం తింటే ఎంత బాగుంటుందో కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఫైనల్గా స్టవ్ ఆపేసేసి పైన పచ్చి బాదం పప్పుని జస్ట్ కచ్చాబచ్చా దంచి జల్లుకుంటే రెడీ మన కమ్మని సేమియా పాయసం. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ సేమియా పాయసం ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సుమా. ఉంటాను మరి.